reason is that he wanted to die, experience death in that body. ఈ రక్తమాంసయుతమైన శరీరము లేకుండా ఏమైనా చేయగలడు ఆయన, కానీ చచ్చిపోలేడు. రక్తమాంసయుతమైన శరీరం లేకపోతే కోట్ల మంది రాక్షసులైన చూపుతో చంపేయగలడు ఆయన. తన వాక్కుతో శతకోటి బ్రహ్మాండాలను క్షణములో పుట్టించగలడు, క్షణంలో లయము చేయగలడు. ఆత్మరూపుడుగా ఉండి ఏమైనా చేయగలడు. ఆయన శక్తికి పరిమితి లేదు. కానీ ఒక్కటే చేయడం కుదరదు. ఆత్మగా ఉంటే చచ్చిపోవడం కుదరదు, యజ్ఞము కావడం కుదరదు. గనుక యజ్ఞం కావడం కొరకు దేవుడు శరీరము దాల్చాడు. అసలు దేవుడు అవతారం ఎత్తుతాడు అనే కాన్సెప్టే ఇస్లాం ఒప్పుకోదు. దేవుడు ఎందుకు వస్తాడండి బాబు? దేవుడు మన మధ్యలోకి మనిషిగా వచ్చేది అన్నాడు జరగలేదు, జరగబోదు, అవసరం లేదు. దేవుని దగ్గర కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మొట్టమొదటి ఆయన సర్వాంతర్యామి. ఆయన హస్తము చాపి విశ్వంలో ఏ మూలనైనా ఏ పనైనా చేయగలడు. ఒక సందేశం పంపాలంటే దేవదూతను పంపుతాడు. ఆయన ఎందుకు మనిషిగా వస్తాడు? ఎందుకు రావాలి? ఎప్పుడు జరగదు. ఇది ఇస్లాం వాదన. కాదు, దేవుడు అవతారం ఎత్తడం వాస్తవమే. వచ్చాడు భూమి మీదకి అవతారం ఎత్తి, మానవుల మధ్య మనిషి ఆకారంలో సంచరించాడు అనేది హైందవం చెప్పే ధర్మము, వాస్తవం. అవును, దేవుడు వస్తాడు అనేది మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఎందుకు వస్తాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు శరీరం దాల్చాడు? మామూలుగా అయ్యో నా కుమారుడు పడిపోయి నూతిలోని పరిగెత్తొచ్చినట్టు ఆత్మరూపిగానే రావచ్చుగా. వై దిస్ బాడీ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్? సంథింగ్ విచ్ హీ కెనాట్ డూ యాజ్ ఎ స్పిరిట్, హీ వాంటెడ్ టు డూ ఇన్ ద బాడీ. దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ డెత్. ఆత్మగా చేయడం కుదరని పని చేయటం ఆయన ఉద్దేశం. ఆ పని ఏమిటంటే యజ్ఞము, యజ్ఞము, యజ్ఞం. ఆయన మన కొరకు తన ప్రాణమును ధారపోసెను, తన రక్తమును ధారపోసెను. ఇలాగూ పరమాత్ముడు వస్తాడని, మానవ జాతి కొరకు యజ్ఞంగా మరణించి లేస్తాడని యేసు పుట్టక ముందే 1000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో వేదములు ప్రవచించినాయి. బైబిల్లో ఉన్నటువంటి హీబ్రూ ప్రవక్తలు కూడా ప్రవచించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము పొందునట్లు యెషయా గ్రంథం 53 చివరి వచనం 12వ వచనం, ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. 11, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 10వ వచనం, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. ఎవరీతడు? మన పాపాల కోసం ఆయన నలుగొట్టబడడం. ఎవరియనా? ఆయనను గూర్చి ఋగ్వేదము చెప్పింది, సామవేదము చెప్పింది, శుక్ల యజుర్వేదం చెప్పింది, కృష్ణ యజుర్వేదం చెప్పింది, చతుర్వేదములు చెప్పినవి. భగవంతుడు నరావతారం ఎత్తి యజ్ఞమై తిరిగి లేస్తాడు. ఋగ్వేదము సామవేదము చెప్పినటువంటి మాట. ఇదిగో దేవతలకు రాజు అయిన ఈ కాలాత్మకుడైన ఇంద్రుడి మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు మరలా సజీవుడై ఉన్నాడు. లుక్ ఎట్ ద గ్లోరీ ఆఫ్ ఇంద్ర. కాలాత్మక ఇంద్రుడు ఆయనే. నేను ఆది అంతమునై ఉన్నాను. ఆది అంతం అంటే కాలం అన్నమాట. నేనే కాలమునై ఉన్నాను, కాలస్వరూపుడను. ఇదిగో నేను మరణించి యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఏ దేవుని కొరకు వేద ఋషులు ప్రార్థించారో,
జీవహింస అనే దాన్ని మనం అసహించుకోవడం మానేసి పరమాత్ముడు తానే హింసింపబడి మనల్ని బ్రతికిస్తున్నాడు అనే సత్యాన్ని చూడాలని ధర్మవ్యాధుడు చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించి యేసు ఎవరో గమనించాలి, గ్రహించాలి. కానీ అంత దృష్టి మనకి ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే వెలుగు ఇంకా రాలేదు. సత్యము మన కళ్ళ ముందు ఉన్నది. ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీరు అసలు యేసు మతాన్ని ఎందుకు మీరు ప్రచారం చేస్తారు? మీరు నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని అన్నాడు. ఏమి నేను ప్రచారం చేస్తే మీకేంటి బాధ అన్నా. మీకేంటి బాధ అంటే మా దగ్గర బోల్డు మతాలు ఉన్నాయి కదా, మీ మతం ఎందుకు? అంటే బోల్డు సబ్బులు ఉన్నాయి కదా, కొత్త సబ్బు ఎందుకు? ఎన్ని కొత్త సబ్బులు రాలేదు? రకరకాల ఫ్యాషన్లు ఉన్నాయి, కొత్త ఫ్యాషన్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళని అడగలేదే నీవు. సరే ఇది కూడా ఉండని, బోల్డు మతాలు ఉన్నప్పుడు అభ్యంతరం లేదు, దీనికి మాత్రం ఎందుకు అభ్యంతరం? మాకు ఇష్టం లేదండి. అదే ఎందుకు ఇష్టం లేదు అంటే మా దేవతలు మాకున్నారండి. నేను అడిగాను, ఏ పేరున పిలిచినా ఏ రూపమున కొలిచినా ఆ పూజలన్నీ నన్నే చేరుతున్నాయి అని మీ దగ్గర ఒక పుణ్యగ్రంథంలో రాయబడి ఉందా లేదా? ఉన్నదండి. మరి యేసునామము అంటే కూడా అటే వెళుతుందని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? ఏ పేరున పిలిచినా అటే వెళుతాయి ఆరాధనలు, యేసునామం అంటే మాత్రమే అటెళ్ళదట. ఎందుకో ఎక్సెప్షన్. జీసస్ బిలాంగ్స్ టు అ డిఫరెంట్ కేటగిరీ. తెలిసిపోయింది, కళ్ళ ముందే ఉంది విషయం. అవునండి, ఎన్ని నామములు ఎన్ని రూపములు పెట్టుకున్నా మాకు డిస్టర్బెన్స్ కాలేదు మా మనస్సులో. యేసు అనగానే సునామీ స్టార్ట్ అయిపోయింది. మా మనస్సాక్షి చెబుతుంది. ఆ దేవతల పేర్లు పిలిచినప్పుడు ఆరాధనలో ఏ టెర్మినస్కి ఎక్కడికి చేరినాయో యేసు అన్నప్పుడు అక్కడికి చేరట్లేదు, వేరే అడ్రస్కి వెళ్తున్నాయి. మరి ఇన్ని కోట్ల పేర్లకు ఒక అడ్రస్సు, యేసు ఒక్కడికి వేరే అడ్రస్సు ఎందుకు? దేవుడు నివసించే పరిశుద్ధ స్థలమునకు చేర్చే మార్గము, సత్యము, జీవము, వెలుగు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత ప్రస్ఫుటంగా మన కళ్ళ ముందే సత్యం కనబడుతుంది, అయినా సరే చూడరు. ఎందుకంటే వెలుగు లేదు. తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమ సద్గమయాయని అనాది నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త? కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త? తమసోమ జ్యోతిర్గమయా నేనే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే మార్గం సత్యం జీవమని, నే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే మార్గం సత్యం జీవమని ఓయించి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? ఓయించి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? తమసోమ జ్యోతిర్గమయ
సత్యాన్ని తప్పిస్తూ సత్యం అనేది మన కళ్ళ ముందే ఉంది. ఈ విషయాన్ని కూడా యాస్క మహర్షి చెప్పాడు. వేదాలకు మొట్టమొదట భాష్యం చెప్పిన వాడు యాస్కుడు. అది సంస్కృతంలో ఉంది. తర్వాత మొట్టమొదట తెలుగులో భాష్యం చెప్పిన వాడు సాయణాచార్యుడు, విద్యారణ్య స్వామి శిష్యుడు, విజయనగర సామ్రాజ్య ఆస్థాన పండితుడు సాయణాచార్యుడు. అచ్చ తెలుగులో ఆంధ్రానువాదం చేసిన వాడు శ్రీమాన్ దాశరథి రంగాచార్యులు వారు. యాస్క మహర్షి చెప్పిన మాట క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ళు ఉన్నాడు. ఏం చెప్పారు తెలుసా? ఒక వస్తువు మన కళ్ళ ముందు ఉన్నది, కానీ అంధుడు దాన్ని చూడలేడు. అది ఆ వస్తువు దోషం కాదు, చూడలేని వాడి యొక్క బలహీనత. అట్లే మానవ సమాజము ఎదుట సత్యం ఉన్నది, కానీ చూడగలిగే కన్నులు మానవ సమాజానికి లేవు. అజ్ఞానమనే మంచు చేత కప్పబడ్డారు. యాస్క ఋషి చెప్పిన మాట ఇది. కళ్ళ ముందే కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నా జీవితం అంతా ఇందులోనే గడిచిపోయింది. ఇప్పుడు 50 సంవత్సరాల పరిశోధన ఫలితం నేను మాట్లాడుతున్నా. 6 సంవత్సరాలు ఇప్పుడు రామాయణం చదివాను. ఇప్పుడు నాకు 57 జన్మదినం జరిగిపోయింది మొన్న. అంటే 50 ఏళ్ళు. ఏ పండితుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. అన్నీ తెలుసు, కళ్ళ ముందే ఉంది, కానీ ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఈ దినాన ఇంకా ఎక్కువ విస్తరించి మాట్లాడను. ఒక సందర్భంలో నేనే వాక్యం చెబుతున్నా. నల్గొండ జిల్లాలో ఏ భేదం అర్థం చేశాడు. నువ్వు చెప్పిన హిమాలయాల్లో యోగి పుంగవులు ఎవరన్నా వశిష్ఠుడి కంటే గొప్పోళ్ళు ఉన్నారా? మన కోసమే అదంతా. అక్కడ హారం కొట్టాల్సిందే అక్కర్లేదే, మన కోసమే. వారికి మా వందనాలు. వశిష్ఠుడి కంటే గొప్పోళ్ళు ఉన్నారు ఎవరైనా అంటే లేరన్నాడు. మరి వశిష్ఠుడేనే పాపినని చెప్పుకున్నాడు. మీతో వాదం గెలవలేమండి. నా దగ్గరికి వచ్చిన 1000 మంది తర్కవాదులు, తర్క పండితులు ఇదే డైలాగ్ కొట్టి వెళ్ళిపోయారు. ఆకలి క్లోజింగ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇదే, మీతో గెలవలేవండి అని వెళ్తారు తప్ప సత్యాన్ని మాత్రం చూడలేరు. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. Those who don't want to see are blind, but those who really want to see will be healed by Jesus. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఎంతో మంది గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, కానీ కళ్ళు మూసుకున్నాడు ఆయన స్వస్థపరిచాడు. నీకు కళ్ళు లేకపోతే యేసు ప్రభు వారు దృష్టిని ఇస్తాడు, కానీ నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఆయన దృష్టిని ఇవ్వలేడు. కాబట్టి దినాన మనమందరము ప్రార్థన చేద్దాం. కన్ను దృష్టి, మనోనేత్రాలకు దృష్టిని ఇవ్వాలి. అలాగే మనము కూడా ఇంతటితో ప్రసంగం ముగించేస్తున్న. అంశం అయిపోయిందని కాదు, సమయం అయిపోయింది కనుక ముగించేస్తున్నా. బోధ చెప్పాల్సింది ముందు చెబుతాను. కళ్ళ ముందున్న సత్యాన్ని చూడలేని వారు ఈ కోరహు కుమారులతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ఓ దేవా, నీ పరిశుద్ధ నివాసములకు నాకు దారి కనబడినట్లు నీ వెలుగును నా కోసం పంపించు. నాకు కళ్ళు ఉండి కళ్ళు లేని వాడిని అయిపోయాను, నాకు సత్యాన్ని బయలుపరచమని యథార్థంగా మీరు అడగగలిగితే దేవుడు ఈ రాత్రి దిగి వస్తాడు, మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి.